హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మనం 4 మీటర్స్ క్లాత్ ఉన్న కుర్చీలు ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాడీ పార్ట్కి మనం 2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదా, అది ఇక్కడ నేను ఫస్ట్ డ్రా చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ ఎన్ని ఇంచెస్ ఉందనేది ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. 12 ఇంచెస్ వచ్చింది కదా, అది అక్కడ రాశాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్ తీసుకొని మనం ఖర్చు కోసం అని 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అది ఈ ఎడ్జ్కి అవతల ఎడ్జ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మిడిల్ పార్ట్లో ఉన్నది ఎన్ని ఇంచులు ఉందనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకోండి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, దాని పక్కల నుంచి ఇలా పెట్టి క్లాత్కి మనం కొలుచుకోవాలి. క్లాత్ అనేది చూడండి, ఇక్కడ 54.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 54.5 ఇంచెస్ బై 12 ఇంచెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మొబైల్లో చేసి చూపిస్తాను, చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాలిక్యులేట్ చేసి మనం కుర్చీలు అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. 4.5 ఇంచెస్ అయితే వచ్చింది చూడండి. ఒక్కొక్క కుర్చీకి ఇంత గ్యాప్ ఉండాలనేది. ఇలా 2 ఇంచెస్ పెట్టాం కదా మనం, అక్కడ నుంచి 4.5 దగ్గర ఒక మార్క్ ఇచ్చుకొని మనం 2 ఇంచెస్ పక్కన 1 ఇంచ్ అనేది మార్క్ ఇచ్చాను. ఆ 1 ఇంచ్ అనేది ఎందుకు మార్క్ ఇచ్చానంటే మనకు కుర్చీ పెడుతున్నప్పుడు సేమ్ గ్యాప్ మెయింటైన్ అవ్వడం కోసం ఆ 1 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ 4.5 దగ్గర మార్క్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ అనేది పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బాడీ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతా కరెక్ట్ మార్కింగ్ వస్తుంది. మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఒక శారీ అయినా మనం ఈజీగా కుర్చీ అనేది పెట్టవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల కంపల్సరీ ఇది ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మనం ఎంత క్లాత్ తీసుకున్నామో మొత్తం అదంతా డ్రా చేసుకోవాలి. 4.5 దగ్గర ఫస్ట్ మార్క్ చేసుకొని అక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అంతా పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇక్కడ 2 ఇంచెస్ వరకు అలా పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి మనం 4.5 మార్క్ అనేది ఉంది కదా, అక్కడి వరకు క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టేసి మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. చూడండి, నీట్గా వీడియోలో చూసి సేమ్ ఇలాగే ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఎంత క్లాత్ అయినా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయడం వల్ల. టంక్షన్ పైకెత్తి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అది మంచిగా నీట్గా దాని కిందికి అనేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4.5 మార్క్ వచ్చేదాకా అని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సేమ్ ప్లేస్ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. 1 ఇంచ్ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగే మొత్తం క్లాత్ అంతా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా నీట్గా మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఫ్రాక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి
పడిపోవడం లాగా ఎక్కువ ఒక దగ్గర కుచ్చు పెద్దగా వచ్చింది, ఒక దగ్గర చిన్నగా వచ్చింది, అలా లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా క్లాత్ మొత్తం అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై బాడీ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ చేస్తాను చూడండి. ఇది ఆల్రెడీ మంచి సైడ్ మన వైపు ఉంది కదండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఉల్టా సైడ్ అనేది మన సైడ్ ఉండాలి, మంచి సైడ్ అనేది మన బాటమ్ సైడ్ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. పర్ఫెక్ట్గా మన బాడీ పార్ట్ ఎంత ఉందో అంత కుచ్చుకు కరెక్ట్ సరిపోయింది చూడండి. ఏం ఎక్కువ కావడం అలా ఏం లేదు చూడండి. ఇలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇలాగే నేను సేమ్ లైనింగ్ పార్ట్ కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను ముందే. డైరెక్ట్ ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి. ఇది ఇలా బాడీ పార్ట్ పైనే పెట్టి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది తిప్పేసినప్పుడు మనకు అక్కడ ఖర్చు అనేది ఉంటుంది కదండి. 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టినది అది కనిపించకుండా ఉంటుంది, ప్లస్ పోగులు పోకుండా పిల్లలకి ఇచ్చింగ్నెస్ అనిపించకుండా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. నీట్గా అనిపిస్తుంది మనకు. లోపల సైడ్ కూడా పోగులు పోవడం, క్లాత్ ఖరాబ్ అవ్వడం అట్లా ఏముండదు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా తిప్పేయాలి. ఇలా తిప్పేయడం వల్ల మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది అక్కడ. నేను ఇంకో సైడ్దే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టానండి ముందే, అందుకని ఇప్పుడు సైడ్ స్టిచ్ జాయింట్ అనేది చూపిస్తున్నాను. అక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఇక్కడైతే 2 ఇంచెస్ గ్యాప్ పెట్టాను. పైన సైడ్ 3 ఇంచెస్ ఎందుకు పెట్టానంటే మా పాపకి ఎక్కువ లూజ్ అవుతుందని చెప్పేసి అలా పెట్టాను. అక్కడ కూడా 2 ఇంచెస్ మార్జిన్తోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన నడుము పార్ట్ నుంచి ఇక్కడ అంతే 2 ఇంచెస్కి అనేది మార్కింగ్ అయితే పెట్టుకొని ఫస్ట్ ఎడ్జెస్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను చూడండి. మార్కింగ్ దగ్గర స్టిచ్ చేయకుండా ఫస్ట్ ఎడ్జెస్ దగ్గర అయితే స్టిచ్ చేస్తున్నాను, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ లైనింగ్ పార్ట్, మెయిన్ పార్ట్స్ అన్నీ పట్టుకొని ఒక 2-3 ఇంచెస్ వరకు ఇలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ మెయిన్ పార్ట్ అనేది పక్కకు జరిపేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ లైనింగ్ మీద అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి. ఇలా మొత్తం కింది వరకు నీట్గా స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర నీట్గా స్టిచ్ అనేది వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కిందికి ఒక 1-2 ఇంచెస్ ఇలా ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్గా పక్కకైతే వేసేసాను చూడండి. నేనైతే మా పిల్లలకి ఇలాగే స్టిచ్ చేస్తానండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను పక్కన కూడా పిక్స్ అనేది యాడ్ చేస్తాను. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేయడం వల్ల. మీ దగ్గర పీకో మిషన్ ఉంటే ఎడ్జెస్ అనేది పీకో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్టిచ్ వేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ క్లాత్కి అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అదైతే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పోగులు అనేది పోకుండా నేను ఇలా మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. క్లాత్ ఎడ్జెస్ అనేది నీట్గా ఉంటుంది, మన క్లాత్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది.
నేనైతే మా పిల్లలకి ఇలాగే స్టిచ్ చేస్తాను, లేదంటే పట్టీలకు తట్టుకోవడం వల్ల అలా క్లాత్ ఖరాబ్ అయిపోతుంది కదా. నేనైతే ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇలాగే స్టిచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ నాడలు పెట్టేశానండి, బట్ అది వీడియోలో చూపించలేదు. ఎవరైనా వీటి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో, బాడీ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను. కంపల్సరీ నచ్చితే వీడియో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.